రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి పతాక స్థాయికి చేరింది. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కోసం రేపటితో నామినేషన్ల గడువు ముగియడంతో అభ్యర్థులు బిజీగా గడుపుతున్నారు. కొన్ని చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ప్రచారంలోనూ దూసుకువెళుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో స్థానిక సంస్థల, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ కోలాహలం నెలకొంది. కడప జిల్లాలో అధికార పార్టీ నుంచి స్థానిక సంస్థల అభ్యర్థిగా బీటెక్ రవి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంటా హాజరయ్యారు. కడపలో తెదేపా ఘన విజయం సాధిస్తుందని మంత్రి గంటా ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లా నుంచే వైకాపా పతనం ప్రారంభమవుతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈరోజు సోదరులు బీటెక్ రవి 11:21 నామినేషన్ చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా కూడా జిల్లాలో మారుతున్న సమీకరణలు అన్నీ చూసిన తర్వాత ఈ ఎన్నికలో రవి గెలుపు సుస్పష్టం. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, జయరాములు కావచ్చు, అలాగే చెంగల్రాయుడు ఎమ్మెల్సీ కావచ్చు, ఇతర నాయకులు కూడా పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరటం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా ఈరోజు జడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల్లో ఎవరికైతే ఓట్లు ఉన్నాయో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు ఏదైతే జిల్లా మొత్తం మీద 840 ఓటర్స్ కింద మొత్తం ఎన్రోల్ అయింది. అంటే ఇందులో గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ 421 ఓట్లు రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి స్పష్టంగా ఆధిక్యత ఉంది. ఈ ఎన్నిక అనేది నల్లేరు మీద బండలాగా మేము భావిస్తా ఉన్నాం. కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. రేపటితో నామినేషన్ గడువు ముగియనుండడం వల్ల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం, వైకాపా మధ్య పోటీ నెలకొంది. వైకాపా తరఫున గౌరు వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అధికార పార్టీ సాయంత్రంలోగా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ప్రచారం ప్రకాశం జిల్లాలో ఊపందుకుంది. ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ప్రచారంలో మంత్రి సిద్ధ, తెదేపా జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. కళాశాలలోని అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. తెదేపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తెదేపా బలపరిచిన 2 అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. వెళ్ళినా కూడా ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వం మీద ఒక నమ్మకం, వారు ఒక సమర్థతమైన నాయకత్వం, వారు తప్పకుండా వర్కింగ్ గవర్నమెంట్, తప్పకుండా అన్ని రకాలుగా ఈరోజు వారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. తప్పకుండా గెలిపిస్తామని మాట ఇవ్వటం జరుగుతూ ఉంది. తప్పకుండా మా 2 క్యాండిడేట్స్ కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డి పోటీ చేస్తున్నట్లు వైకాపా ప్రకటించింది. నగరంలోని వైకాపా జిల్లా కార్యాలయంలో పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఒంగోలు, నెల్లూరు ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పార్టీ అధిష్టానంతో చర్చించిన అనంతరం ఆనం విజయకుమార్ రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు.